హలో, ఇప్పుడు నేను ఉల్లి వెల్లుల్లి కారం కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. దానికి గాను ఫస్ట్ నేను కాకరకాయ ముక్కల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసి కొద్దిసేపు ఉంచేసేసి మంచిగా స్క్వీజ్ చేసేసి మళ్ళీ వాటర్ తోటి కడిగి పెట్టాను. ఇప్పుడు ఇంకా ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవడం అంతే. దీన్ని ఫస్ట్ మనం ఎలాంటి తాలింపు వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చాలామంది డీప్ ఫ్రై చేసుకుంటారు, బట్ ఇది ఒక హెల్తీ ఆప్షన్. నార్మల్గా ప్యాన్లో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకుంటుంటేనే మనం ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి కారం అన్నాం కదా, దానికి గాను ఫస్ట్ ఒక 2 ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కారం రెడీ అయ్యింది చూసారా. ఇప్పుడు కాకరకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇంకా కొద్దిగా మగ్గడానికి నేను దీంట్లో ఉప్పు వేసేసి మగ్గించుకుంటున్నాను. చూసారు కదా, ఉప్పు వేసిన తర్వాత కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇలా కొద్దిగా ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయింది. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనుకుంటున్నాను, కొద్దిగా మెంతి పిండి కూడా. అలా అనేసి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆ ఆయిల్లోనే కొద్దిగా మెంతి పిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫస్ట్ దాన్ని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇంకా దీంట్లోనే ఇప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి కారం ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఆ ఆయిల్లో ఫస్ట్ ఆ ప్లేస్లో కొద్దిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అది ఏంటంటే ఆ పచ్చి వాసన అంతా కొద్దిగా పోద్ది అనమాట. పోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయి కదా, ఇంకా వాటిని కూడా ఈ మిక్చర్కి మొత్తము కలిపేసుకోవాలి. ఇప్పుడు అదంతా ఈ ముక్కలకు పట్టేటట్టు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై కర్రీ కాదు, సో కొద్దిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. అండ్ ధనియా పొడి కూడా వేసుకున్నాను లాస్ట్లో. ఇంకా సిమ్లో పెట్టేసి నిదానంగా ఫ్రై చేసేసుకుంటే అంతే, ఎమ్మి ఉల్లి వెల్లుల్లి కాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ. రైట్, చాలా బాగుంటుంది. మనం నార్మల్గా కూడా తినేటట్టు ఉంటుంది. మనకు వెల్లుల్లి ఘాటు ఉల్లి ఘాటు తెలుస్తుంటుంది కాకరకాయ ఫ్రైలో. రైట్, థ్యాంక్ యూ.